హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్యాక్స్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో బైసికల్స్ అనేవి మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయినవి. ఆ బైసికల్స్ సంబంధించిన 3 యూనిక్ గ్యాడ్జెట్స్ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇవైతే మనకు చాలా యూజ్ అవుతాయి. వీటిని మిస్ అవ్వకూడదు అంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, జాకీస్. ఇండికేటర్ గురించి మాట్లాడితే నార్మల్ బైసికల్స్ అయినా లేక ఈ బైక్స్ లో ఎక్కువగా ఇండికేటర్స్ ఉండవు. ఒకవేళ మనం టర్న్ చేయాల్సి వస్తే మనం మన హ్యాండ్ తో సిగ్నల్ ఇవ్వాల్సి వస్తుంది. అది కూడా అంత సేఫ్ కాదు, ఎందుకంటే హ్యాండ్స్ లో లైటింగ్ అనేవి ఉండవు. దానికోసం మనకు జాకీస్ బెస్ట్ చాయిస్ అవుతాయి. బైసికల్స్ యూజర్స్ కోసం అయితే ఇవైతే చాలా యూజ్ఫుల్ గా ఉంటాయి, అలాగే స్టైలిష్ గా కూడా ఉంటాయి. ఈ గ్లౌజ్ ను వేసుకున్న తర్వాత మీరు ఎప్పుడు టర్న్ చేయాలనుకున్నా మీ హ్యాండ్ ని లేపగానే ఈ గ్లౌజ్ లో ఉన్న ఇండికేటర్స్ ఆన్ అవుతాయి. అలాగే అదే డైరెక్షన్ లో ఇండికేటర్స్ వస్తాయి. ఇవి నార్మల్ హ్యాండ్ చూపించడం కంటే చాలా సేఫ్ మరి బెటర్, ఎందుకంటే డే అయినా నైట్ అయినా లైట్స్ అనేది చాలా అటెన్షన్ ని గ్రాప్ చేస్తాయి. దానివల్ల వెనక వచ్చే వాళ్ళు మిమ్మల్ని చూడగలుగుతారు. మీరు దీన్ని సైకిల్ మీదనే కాకుండా రన్నింగ్ మరియు స్కేటింగ్ చేసేటప్పుడు కూడా యూజ్ చేయవచ్చు. దీని మెయిన్ పర్పస్ ఏమిటంటే రోడ్డు మీద వచ్చే వాళ్ళు మిమ్మల్ని చూడగలిగేలా చేస్తుంది, అంటే మీ విజిబిలిటీని పెంచుతుంది. దానివల్ల మీరు రోడ్డు మీద వెళ్తున్నా కూడా మీ సేఫ్టీ అయితే పెరుగుతుంది. గైస్, ఇది ఒక ఇన్నోవేటివ్ గ్యాడ్జెట్. బైసికల్ రైడర్స్ దగ్గర ఇది కంపల్సరీ అయితే ఉండాల్సిందే. నెంబర్ 2, బీ లైన్. గైస్, రోడ్డు మీద బైసికల్ ని రైడ్ చేసేటప్పుడు మనం డిస్ట్రాక్ట్ ఎప్పుడు అవుతామంటే మనం మన స్మార్ట్ ఫోన్ లో మ్యాప్ చూస్తున్నప్పుడు. దానివల్ల మనం మాటిమాటికి ఆగుతూ మ్యాప్ ని చూస్తూ ఉండాలి. అప్పుడే మనం అయితే చేరుకోగలుగుతాము. ఈ సిచ్యువేషన్ అయితే చాలా కామన్. ఈ పనినైతే బెల్లీ గ్యాడ్జెట్ ఈజీగా చేస్తుంది. ఈ గ్యాడ్జెట్ అయితే మీరు సింపుల్లీ మీ బైసికల్ హ్యాండిల్ బార్ కి పెట్టాలి. దానివల్ల మీ బైసికల్ ఫస్ట్ కంటే చాలా కూల్ గా కనిపిస్తుంది. ఇది మీకు దారిని చూపించడంతో పాటు మీరు ఇంకా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలని కూడా చూపిస్తుంది. నాకైతే ఈ గ్యాడ్జెట్ చాలా నచ్చింది, ఎందుకంటే ఇది ఇంత చిన్నగా ఉన్నా కూడా చాలా సింపుల్ వేలో ఇది డిస్టెన్స్ మరియు డైరెక్షన్ ని చూపిస్తుంది. డైరెక్షన్ కోసం దీంట్లో ఏరో లాంటి షేప్ అయితే వస్తుంది. అలాగే దాని కింది సైడ్ డిస్టెన్స్ ని చూపిస్తుంది. గైస్, దీన్ని ఎవరైతే దొంగలించలేరు, ఎందుకంటే దీన్ని యూజ్ చేసిన తర్వాత మీరు దీన్ని బైసికల్ నుండి తీసేసి మీతో ఉంచుకోవచ్చు. ఓవరాల్ గా గైస్, ఎవరైతే వాళ్ళ డైలీ లైఫ్ లో బైసికల్ ని ఎక్కువగా యూజ్ చేస్తారో వాళ్ళ కోసం అయితే ఈ బీ లైన్ ఒక నావిగేషన్ పర్పస్ కోసం చాలా యూజ్ఫుల్ గ్యాడ్జెట్ గా ఉంటుంది. నెంబర్ 3, వింగ్ లైట్స్. గైస్, ఇండికేటర్ లాగా యూజ్ అయ్యే ఇంకో యూజ్ఫుల్ బైసికల్ గ్యాడ్జెట్ ని చూద్దాం. ఎక్కువగా రోడ్డు మీద యాక్సిడెంట్స్ టర్న్ అయ్యేటప్పుడు అవుతాయి. అలాంటప్పుడు ఈ బైక్స్ లేదా బైసికల్స్ లో కూడా ఇండికేటర్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటప్పుడు మీరు వింగ్ లైట్స్ ని యూజ్ చేయవచ్చు. వింగ్ లైట్స్ మీ బైసికల్ హ్యాండిల్స్ కి చివర్లో పెట్టాలి. మీరు ఏ డైరెక్షన్ లో టర్న్ చేయాలన్నా అటు సైడ్ ఇండికేటర్ ని ఆన్ చేయాలి. ఇవైతే చాలా బ్రైట్ గా వెలుగుతాయి, చాలా దూరం వరకు అయితే మనకు కనిపిస్తాయి. వింగ్ లైట్స్ ని మీరు బైసికల్స్ కి ఇన్స్టెంట్లీ పెట్టవచ్చు, అలాగే తీయవచ్చు కూడా. తీసిన తర్వాత వీటిని మీరు మీ కీస్ కూడా పెట్టవచ్చు, లేక బ్యాగ్ లో కూడా పెట్టవచ్చు. ఇవి డ్యూరబుల్ గా ఉండడంతో పాటు ఇవి వాటర్ లో కూడా పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తాయి. వీటిని మీరు రెయిన్ లో కూడా యూజ్ చేయవచ్చు. ఇవి సేఫ్టీని చాలా పెంచుతాయి. దాంతోపాటు ఇవి బైసికల్ ని ఫస్ట్ కంటే చాలా కూల్ గా చేస్తాయి. చూసారుగా ఫ్రెండ్స్, బైసికల్ సంబంధించిన కొన్ని ఆసమ్ గ్యాడ్జెట్స్ ని. వీటిలో మీకు ఏమి నచ్చాయో